సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనమైతే కార్ గురించి అయితే తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ స్టైలిష్ అండ్ సూపర్ ట్రెండింగ్ కార్ అయితే ఒకటైతే ఉంది. అది మీ అందరికీ తెలుసు, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కార్ అయితే ఒకటైతే రిలీజ్ అయింది. దాని గురించి అయితే ఈరోజు ప్రైస్, స్పెసిఫికేషన్స్, మన ఇండియాకి ఎప్పుడు రాబోతుంది అండ్ మైలేజ్, సీట్ కెపాసిటీ, ఇంటీరియర్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కార్ పేరు వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ CLE 300 క్యాబ్రియోలెట్ AMG. సో ఈ కార్ గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మర్చిపోకుండా ఎవ్వరు దీన్ని అయితే స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇంకా డీటెయిల్స్లో వెళ్ళిపోతే మనమైతే ద మెర్సిడెస్ బెంజ్ ఇంజన్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG వచ్చేసి 2 లీటర్స్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి ఇంజన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మనకైతే మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG హ్యాస్ ఏ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి 9.7 km/లీటర్ అయితే వస్తుంది. సో ఇట్లాంటి కార్స్కి అందరూ మైలేజ్ గురించి అయితే చూసుకోరు అసలు. ఓన్లీ స్టైల్, లుక్, దీని గురించి అయితే చూసుకొని ఈ కార్స్ అయితే వాళ్ళు కొనుక్కోవడానికి చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు. సో ఇంకా ట్రాన్స్మిషన్కి వస్తే మనకైతే మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG అయితే 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఉంది. మామూలుగా ఏ కార్కి అయితే ఉండదు. సో ఈ మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. మామూలుగా అయితే 5 or 6 అయితే ఉంటాయి మామూలుగా మన ఇండియన్ కార్స్కి. కానీ దీనికి వచ్చేసి వీళ్ళు 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఉంది. అండ్ గేర్ బాక్స్ సిస్టమ్ కూడా చాలా బాగుందని అయితే ప్రతి ఒక్క రివ్యూవర్ చెప్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఇంతకుముందు మనము పాస్ట్లో చూసుకున్నట్టయితే నేను కూడా కంపెనీలో వర్క్ అయితే చేశాను. దీని గురించి అయితే నాకు కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్తో నేనైతే మీకైతే చెప్తున్నాను. మామూలుగా అయితే ఈ కంపెనీ అసలు దేంట్లోనూ తగ్గదు. అండ్ ఇంటీరియర్ డెకరేషన్ అయినా సరే, కార్ స్టైల్ అయినా సరే, అండ్ అన్నీ మనకైతే మంచి మంచివి అయితే దీంట్లో అయితే వాడడం జరుగుతుంది. సో ఇంకా ముందుకైతే వెళ్దాం, ఇంకా చాలా విషయాలు అయితే దీని గురించి తెలుసుకుందాము. సో ఇంకా మనం నెక్స్ట్ టైం చూస్తాం. సో ఇంకా సేఫ్టీ ఫ్యూచర్స్కి అయితే వస్తే మెర్సిడెస్ బెంజ్ CLE 300 AMG క్యాబ్రియోలెట్ అయితే అది వచ్చేసి 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అండ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ADAS సూట్ అయితే ఇందులో అయితే ఉంది. సో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ CLE 300 AMG క్యాబ్రియోలెట్ దాంట్లో కార్లో అయితే మనకైతే 4 మెంబర్స్ కూర్చునేకి అయితే మనకైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి దానిలో 4 చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రూఫ్ ఓపెన్ టాప్ అని చెప్పుకోవచ్చు. సో మనము అవసరమైతే రూఫ్ పెట్టుకోవచ్చు, అవసరం లేకపోతే మనకి ఒక బటన్ అయితే ఇస్తారు. దాన్ని మనము బటన్ ప్రెస్ చేసి మనకైతే అది ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ మనము వద్దు అనుకున్నప్పుడు మనకైతే క్లోజ్ అయితే అవుతుంది. సో చాలా అంటే చాలా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి దీంతో నుంచి, రూఫ్ టాప్తో నుంచి. సో దాన్ని అయితే నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను దాని గురించి. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి కార్ అనే చెప్పుకోవచ్చు మనము. అంటే స్టైల్ పరంగా అండ్ కలర్ పరంగా అండ్ టైర్స్, మళ్ళీ బాడీ పరంగా అండ్ లోగో, ఇవన్నీ గురించి మనకైతే తెలిసిందే. కాబట్టి ఇంకా ముందుకైతే వెళ్దాం, డీటెయిల్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఇంకా ఈ కార్లో ఫీచర్స్ అయితే చూసుకున్నట్టయితే మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG హ్యాస్ 12.3 inch డిజిటల్ డిస్ప్లే అండ్ 11.9 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా కలర్స్ వచ్చేసి మనకి మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG ఈజ్ అవైలబుల్ ఇన్ 4 కలర్స్: స్పెక్ట్రల్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే అండ్ హైటెక్ సిల్వర్.
సో చూసారు కదా, ఈ 4 అయితే మనకైతే అవైలబుల్‌లో అయితే ఉన్నాయి. సో ప్రైస్ విషయం మనము లాస్ట్‌లో అయితే మాట్లాడతాను నేను మీతో. సో చాలా అంటే చాలా మంచి కంపెనీ అండ్ మంచి కార్స్, దీనికి చాలా చరిత్ర అయితే ఉంది. సో అందరూ అయితే ఇలా స్టైలిష్‌గా ఓపెన్ టాప్ కార్స్, మామూలుగా రూఫ్ లేకోకుండా అండ్ 2 ఇన్ 1 కారే కొనుక్కోవాలని చాలా మందికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అది అందులో స్పోర్ట్స్ టైప్‌లో ఉండేది చాలా అంటే చాలా మందికి ఇష్టం అది. సో అందుకే నేనైతే నాకు కూడా పర్సనల్గా ఈ కార్ ఇట్లా రూఫ్ మనకి అవసరమైనప్పుడు తీసుకొని, అవసరమైనప్పుడు పెట్టుకొని ఇలాంటి కార్ డ్రైవ్ చేయాలని అయితే నా డ్రీమ్ ఇది. సో నేను ఇలాంటి కార్స్ గురించి అయితే నేను ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. సో అందులోనూ నేను మెర్సిడెస్ బెంజ్‌లో పని చేశాను కాబట్టి బెంగుళూరులో నాకైతే నాలెడ్జ్ అయితే ఉంది. సో అందుకే నేనైతే ఇలా కార్స్ అంటే నాకు పిచ్చి. సో అందుకే నేను కార్స్ అన్న, బైక్స్ అన్న నాకు ఎప్పుడు అప్డేటెడ్‌లోనే ఉంటాను నాకి. సో ఈ కార్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను మీకు కూడా చెప్దామని, మీకు కూడా నాలెడ్జ్ పంచుదామని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ముందుకైతే వెళ్దాం. డీటెయిల్స్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోని తెలుసుకొని ఎండ్ చేద్దాం. సో మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMGలో మనం టార్క్ చూసుకున్నట్టయితే 400 న్యూటన్ మీటర్ అట్ 2000 RPMలో అయితే ఉంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకైతే ఆటోమేటిక్ TC 9 స్పీడ్ గేర్ బాక్స్, ప్యాడిల్ షిఫ్ట్ స్పోర్ట్ మోడ్ అయితే మనకైతే ఉంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకైతే 255 bhp అట్ 5800 RPMలో అయితే ఉంది. ఇమిషన్ స్టాండర్డ్ వచ్చేసి మనకి BS6 phase 2 అయితే ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి ఇది పెట్రోల్లో లభిస్తుంది. మనకి ఎలక్ట్రిక్ మోటార్ అయితే దీంట్లో లేదు. యాక్సిలరేషన్ వచ్చేసి మనకైతే 0 to 100 కిలోమీటర్స్ 6.6 సెకండ్స్లో అయితే మనకైతే వెళ్తుంది. డ్రైవ్ ట్రైన్ వచ్చేసి మనకైతే AWD. సో మనకి ఇందులో సూపర్ చార్జరా, టర్బో చార్జరా అనేది మనం తెలుసుకోవాలంటే టర్బో చార్జడే ఇచ్చారు దీంట్లో. చాలా మంచి విషయం అని చెప్పచ్చు. సో మనకైతే ఇంజన్ 1999 cc 4 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్స్ సిలిండర్ DOHCతో మనకైతే ఈ ఇంజన్ లభిస్తుంది ఇందులో ఈ కార్లో. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్స్. సో ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. సో ఇంకా మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకైతే 250 kmph km/h అయితే ఉంది. సో మ్యాక్సిమం రేడియస్ వచ్చేసి మనకైతే 5.8 మీటర్స్ అయితే ఉంది. రేర్ బ్రేక్ మనకైతే డిస్క్ ఇచ్చారు. స్పేర్ వీల్ అయితే ఉంది ఒకటి. సో మనకి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మనకైతే R19 ఉంది. సో వీల్స్ వచ్చేసి మనకైతే అలాయ్ వీల్స్ అయితే ఉంది. స్టీరింగ్ టైప్ వచ్చేసి పవర్ అసిస్ట్ ఎలక్ట్రిక్తో నడుస్తుంది మనకి. సో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకైతే డిస్క్. సో రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకైతే డబుల్ విష్ బోన్ సస్పెన్షన్ అయితే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకైతే సేమ్ అయితే ఉంది, డబుల్ విష్ బోన్ సస్పెన్షన్ అయితే ఉంది. సో రేర్ టైర్స్ వచ్చేసి మనకి R19 బూస్ట్ మనకైతే 385 లీటర్స్ అయితే మనకైతే ఉంది. సో సీటింగ్ రోస్ వచ్చేసి మనకి 2 rows అయితే ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ 4% అయితే ఉంటుంది. డోర్స్ వచ్చేసి 2 doors అయితే ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 66 లీటర్స్ అయితే ఇందులో అయితే పట్టడం జరుగుతుంది. సో ఇంకా మనకి లెంత్ చూసుకున్నట్టయితే 4850 mm అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి మనకైతే 2865 mm అయితే ఉంది. హైట్ వచ్చేసి మనకైతే 1424 mm అయితే ఉంది. కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 1985 kgs అయితే ఉంది. విడ్త్ వచ్చేసి మనకైతే 1861 mm అయితే ఉంది మనకి. సో చూసుకున్నట్టయితే అన్నీ మంచివే ఉన్నాయి. సో మనకి ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి 66 లీటర్స్ ఉంది. మ్యాక్సిమం రేడియస్ 5.8 మీటర్స్ అయితే ఉంది. రేర్ బ్రేక్ డిస్క్, ఫ్రంట్ బ్రేక్ డిస్క్, అలాయ్ వీల్స్. సో మనకి స్పేర్ వీల్ కూడా ఉంది. మనకి రేర్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ దేంట్లోనూ వీళ్ళైతే కాంప్రమైజ్ అయితే అవ్వరు. సో మనకి 2 rows సీటింగ్ రోస్ అయితే ఉంటాయి. 4 persons కూర్చునే స్పేస్ అయితే ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ, డోర్స్ కూడా 2 అయితే ఉంటాయి. సో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంది. సో మీరైతే ఇది కొనుక్కోవడం మంచిది. సో ఇంకా మనమైతే ఈ కార్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పూర్తిగా తెలుసుకుందాం, నాలెడ్జ్ కూడా పూర్తిగా గెయిన్ చేసుకుందాం. మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎవరన్నా దీన్ని కొనాలనుకునే వాళ్ళకు కూడా మనమైతే ఇదే నాలెడ్జ్ని వాళ్ళకైతే చెప్తే వాళ్ళకు కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ముందుకైతే వెళ్దాం. సో ఇందులో అయితే క్యాబిన్ బూట్ యాక్సెస్ అయితే ఇందులో అయితే ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. సో చాలా మంచిది అది కూడా మనకి. సో ఇంకా ముందుకైతే వెళ్దాం. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసు.
సో ఇందులో మనకైతే టిల్టింగ్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ వచ్చేసి అడాప్టివ్ అయితే ఉంది, హీటర్ ఉంది, ఇందులో పార్కింగ్ సెన్సర్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్ అయితే ఉంది, కీలెస్ స్టార్ట్ బటన్ స్టార్ట్ రెండు అయితే ఉన్నాయి. ఇందులో పార్కింగ్ అసిస్ట్ వచ్చేసి మనకైతే 360 కెమెరా అయితే వస్తుంది, వ్యాంటిటీ మిర్రర్స్ అండ్ మిర్రర్స్ డ్రైవ్ అండ్ కో డ్రైవర్కి అయితే ఉంటాయి. సో ఇంకా మనం ఎయిర్ కండిషనర్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ అయితే ఉంది, యాంటీ గ్లేర్ మిర్రర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఆల్. సో హెడ్ లైట్ ఇగ్నిషన్ ఆన్ రిమైండర్ వచ్చేసి ఉంది, 12 వాల్స్ పవర్ అవుట్లెట్స్ కూడా ఉంది మనకైతే. సో ఫ్రంట్ ఏసీ వచ్చేసి 2 జోన్ ఇండివిజువల్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ అయితే ఉంది, రేర్ ఏసీ వచ్చేసి మనకి బ్లోయర్ వెంట్స్ బిహైండ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. సో గైస్ ఇందులో చూసుకున్నట్టయితే మనకైతే చాలా అంటే చాలా మంచి ఫీచర్స్, చాలా బాగా మనకైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంటీరియర్ అండ్ అంతా మనకైతే చాలా బాగుంటుంది. మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ రెండు అయితే వస్తున్నాయి మనకి ఇందులో, అంటే కీ పెట్టి మనమైతే స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే బటన్ ప్రెస్ చేసి మనమైతే ఇంజన్ని స్టార్ట్ అయితే చేయొచ్చు. సో మంచి విషయమే అండ్ చాలా అంటే చాలా బాగుంది. 360 కెమెరా రేర్ వ్యూ అయితే ఉంది మనకైతే. పార్కింగ్ అసిస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి చాలా బాగా వైడ్ యాంగిల్తో అయితే మనకైతే కనిపిస్తుంది ఇందులో. సో చాలా మంచి మంచి ఫీచర్స్తో ఈ కార్ని అయితే డిజైన్ అయితే చేశారు. సో ఇది ఇంకా చాలా అంటే చాలా దీని గురించి తెలుసుకోవాలి కాబట్టి నేనైతే ఈ కార్ మెర్సిడెస్ బెంజ్ CLE 300 క్యాబ్రియోలెట్ AMG గురించి అయితే ఇది వచ్చేసి మనకి పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను నేను, ఎందుకంటే దీంట్లో తెలుసుకోవాల్సింది మీకు చెప్పాల్సింది చాలా ఉంది అండ్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి నేనైతే దీన్ని ఇంతవరకు చెప్పింది ఏదైతే మీరు సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేటట్టు చేయండి. సో నేనైతే ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను, పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చేసి 2 days తర్వాత అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంకా నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనకైతే ఈ ఎపిసోడ్స్ అయితే మనకైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే ఉంటుంది. సో పార్ట్ 3లో నేనైతే ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ప్రైస్ కూడా నేనైతే అప్పుడే చెప్తాను, ఎందుకంటే ఆ సిరీస్ ఇప్పుడు నేను పెట్టిన సిరీస్ ఎండ్ అయిపోయే లోపు నేనైతే ప్రైస్ గురించి కూడా కంపల్సరీగా చెప్తాను. సో ఇంకా అందరూ మీరు దీని గురించి తెలుసుకున్నారు కదా. సో ఎలా ఉందో చెప్పండి, నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ కార్ గురించి అయితే చేయాలో లేదా బైక్ మీద నుంచి చేయాలో మీరైతే చెప్పండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి పెడతాను మీకు. సో నేను తర్వాత మాట్లాడతాను మీతో మళ్ళీ. సో టేక్ కేర్ గైస్, బాయ్. సో గైస్ చూసారు కదా, ఇది మెర్సిడెస్ బెంజ్ CLE క్యాబ్రియోలెట్ 300 AMG పార్ట్ 1 అయితే. సో ఇంకా చాలా అయితే ఉంది కాబట్టి ఈ వీడియోని అయితే కట్ చేస్తున్నాను. సో 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. సరే నేను దీని గురించి మొత్తం ఈ పార్ట్స్లో అయితే ఫినిష్ అయితే చేయడానికి అయితే నేను చూస్తాను. సో ఫినిష్ అయ్యే లోపు నేనైతే పార్ట్ 3లో అయితే నేనైతే దీని గురించి ప్రైస్ అయితే రివీల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్ 1 కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, అప్పుడే అందరికీ చేరుతుంది, అందరూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలరు. సో అందరికీ హెల్ప్ అవుతుంది. అందరికీ హెల్ప్ అవ్వాలి అంటే షేర్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు అయితే చూసి ఎంటర్టైన్ అవుతారు అండ్ కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు కదా. సో అందుకే అందరికీ షేర్ అయితే చేసేసేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో, అండ్ నెక్స్ట్ ఏ కార్ మీద చేయాలి లేకపోతే ఏ బైక్ మీద చేయాలి వీడియో అనేది, మీకు దేని మీద రివ్యూ కావాలో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా మర్చిపోకుండా నా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, అప్పుడే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో అండ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే బయోలో అయితే నా లింక్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అండ్ ఫేస్బుక్ ఐడి ఉంది, ట్విట్టర్ ఐడి అయితే ఉంది. సో అక్కడికి వచ్చి మీరైతే ఫాలో అవ్వచ్చు. సో నేను పార్ట్ 2లో అయితే కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.